వ్యక్తం చేస్తే కోర్టులు పెట్టొద్దు, కేసులు పెట్టొద్దని చెప్పేసి ఇందాక మా లచ్చన్న చెప్తున్నాడు, బాజాబ్తా సుప్రీంకోర్టే చెప్పినది కాబట్టి మేము సిపి గారు కూడా చెప్తాం, మా శాంతియుతంగానే మా ప్రదర్శన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం. అట్లాగే మీ ద్వారా కవ్వంపల్లి సత్యనారాయణ గారికి అలియాస్ కామిషల నారాయణ గారు కూడా మనసు మార్చుకొని ప్రజల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆయనే కవ్వంపల్లి మేము పెట్టిన పోస్టర్ ఇది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మీరు మొన్న పేపర్లలో కూడా వచ్చింది, మీరు చూసుకోరు. మేము ఇది పోస్టరు, ఇది మేము రిలీజ్ చేసుకున్నాము, ఇది దీనికి తరలి రమ్మని చెప్పిన పోస్టర్ ఇది. మేము పెట్టిన ఈ పోస్టర్ అయితే ఆయన పెట్టిన పోస్టర్ ఏందో మీరు చూసారు దయచేసి. అది ఆయననే పెట్టాడు, గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అని ఆయన పెట్టుకున్నాడు. మీకు ఇందాక పేపర్ ఇలా కూడా చూపించిన కదా. వాళ్ళు పెట్టిన తర్వాత మా కార్యకర్తలు కూడా పెట్టారు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మా సిద్ధాంతం కాదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మేము ఈ పోస్టర్ రిలీజ్ చేసినాము, దీనికి సమాధానం చెప్పమంటే ఆ పోస్టర్ పెట్టినాక కడుపు మన్నటువంటి కార్యకర్త ఆయన మా ఏమో ఊహించి పెట్టిండు, ఆయన ఏమో చేసినవి పెట్టిండు. గంతే ముచ్చట. ఆయన చేసిన చిల్పలు నేను అది కాదు, ఆయనది డర్టీ ఎమ్మెల్యే ఉంటే డర్టీగానే ఉంటుంది. మేము 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రగతి మీద చర్చలు తప్ప ఇట్లాంటివి జరగలేదు. నేను అందుకే మేము చెప్తా ఉన్నాం, మార్చుకోమని చెప్తున్నాం. మేము 100% రెస్పెక్ట్ ఆనర్ చేస్తాం. జిల్లా ముందటికే ఉంటుంది, వెనుక అనేది ఉండదు. ఎవరే ఇప్పుడు ఎందుకు పోతావు? ముందుకు పోతా ఎవరు ముగ్గురు ఎందుకంటే డివైడ్ ఎత్తున్నావు? ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా నమస్కారం. కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి గారు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి కరీంనగర్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల శాఖలో చాలా గొప్పగా అద్భుతంగా ఆ వర్గాలకు న్యాయం చేస్తూ కరీంనగర్ జిల్లాని ఈ రాష్ట్రంలో నంబర్ 1 ఉంచే దిశగా మరి ప్రయాణం చేసి ఉంచినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న గంగుల కమలాకర్ గారికి, సహచర శాసనసభ్యులు అన్న రసమయ్య గారికి, సహచర మాజీ శాసనసభ్యులు అన్న సతీష్ అన్న గారికి, అదేవిధంగా మరి కరీంనగర్ జిల్లాలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించినటువంటి మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అన్న సీనన్న గారికి, హరిశంకర్ అన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ మాజీ గ్రంథాలయ